నిజం చెప్పాలంటే నేను కూడా కాంగ్రెస్ కే ఓటేసిన, కానీ ఇప్పుడు బాధపడుతున్నాం, మేమే బాధపడుతున్నాం. ఇప్పుడు అంటే గవర్నమెంట్ చేంజ్ చేయాలనుకున్నా అయింది, మార్పు అవుతుంది అనుకున్నాం, కానీ ఇలా మార్పు అవుతుందని ఇవ్వాలి అనుకోలేదు. మార్పు కావాలనుకున్నారు కానీ ఇలా చేస్తాడని ఇవ్వాలి అనుకోలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఓలా ఊబర్ బ్యాన్ చేయాలి, చేస్తే మాకు చాలా మంచి. ఇప్పుడు మా పని మేము చేసుకుంటాం. ఆయనకు 12,000 మేము అడగలేదు, ఆయననే చెప్పిండు. చాలా ఇబ్బంది అవుతుంది, గవర్నమెంట్ కి ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ కి ఇబ్బంది అవుతుంది. ఇలా అయితే చాలా కష్టం. అయితే ఇంకోటి ఇప్పుడు ఈఎంఐలు కూడా కట్టడానికి చాలా కష్టం అవుతుందని చాలా మంది ఆటోలు అంటారు. ఏ గవర్నమెంట్ బ్యాంక్ గానీ ఎటువంటి గవర్నమెంట్ సంస్థ ఆటోకు నీకు లోన్లు అవన్నీ ఏమి ఉండవు. కంపల్సరీ ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గరనే తీసుకుంటాడు. ఫైనాన్సర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు డబ్బు పెట్టింది కాబట్టి వాళ్ళు కంపల్సరీ వసూలు చేస్తారు. పీక మీద కత్తి పెట్టి అయినా వసూలు చేస్తారు. ఇప్పుడు మాకు ఈ డీజిల్ బండ్లు తీసేసి బయటకు వెళ్ళిపోమంటుండు. ఇది ఇలా చేసుకోండి, నేను ఇంత డిస్కౌంట్ ఇస్తానని అయితే చెప్తలేడుగా. ఇప్పుడు ఆటో 4 లక్షలు ఉంది, 4 లక్షల్లో ఇంత కట్టండి, ఇంత డిస్కౌంట్ చేయండి, ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్తే మీకు వెహికల్ ఇస్తారు అని చెప్తున్నాడా? ఏం చెప్తలేదు. ప్రాసెస్ ఇప్పుడు కింద అధికారులను ఆదేశిస్తే అది ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఎప్పుడైతుందో తెలియదు. అది అంతా ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక డైవర్షన్ చేయాలా, ఈ పథకాల కోసం అడుగుతున్న పబ్లిక్ అని చెప్పేసి ఇదంతా డైవర్షన్ చేస్తున్నారు. ఐడియా అని ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడు ఇది ఒకటి ఏదో ఒకటి ముంగట వేసుకొని ఏదో చేస్తున్నారు అంతే తప్పితే టైం గడపడానికి అంతే, ఏం చేస్తలేదు.